హలో గైస్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. నా పేరు కుమార్. ఓకే గైస్, ఈ వీడియోలో ఎక్సైజ్ 3.2 లోని ఫస్ట్ క్వశ్చన్ లోని థర్డ్ ప్రాబ్లం అనమాట. మీరు దానికంటే ముందర ఎక్సైజ్ 3.2 లోని ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఖచ్చితంగా అర్థమవుతుంది. అలాగనే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఓకే గైస్, టాపిక్ లో వెళ్ళిపోదాం. దానికంటే ముందర మీరు ఫస్ట్ మ్యాథ్స్ ప్రాక్టీస్ చేయడం ఎక్కువ అలవాటు చేసుకోండి. ఓకే, అర్థమైందా? ఓకే గైస్, ఇక్కడ చూడండి సొల్యూషన్. మనం సేమ్ ఏం కనుక్కోవాలి? ఎలిమినేషన్ మెథడ్ చేయాలి, సబ్స్టిట్యూషన్ మెథడ్ చేయాలి. ఓకే, ఈ ఎలిమినేషన్ మెథడ్ చేద్దాం ఇప్పుడు. గివెన్ ద పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. ఓకే, లీనియర్ ఈక్వేషన్స్ మనకి ఏముండే ఇక్కడ 3x - 5y. ఇక్కడ చూడండి మనకి ఎప్పుడు కాన్స్టెంట్ నెంబర్ ఎప్పుడు ఉండాలి? అవతల ఉండాలి. అంటే -4 అవతల పోతే ఏమవుతుంది? +4. ఓకే, ఇప్పుడు చూడండి సెకండ్ ఈక్వేషన్ నంబర్ 1. ఇక్కడ వినండి, ఫస్ట్ x ఉండాలి, తర్వాత y ఉండాలి, తర్వాత వేరియబుల్ ఉండాలి ఈక్వల్ టు అవతల. అంటే ఫస్ట్ ఏముంది? 9x. ఇక్కడ ప్లస్ చేస్తుంది 2y, యూతలకు వస్తే ఏమవుతుంది? -2y ఈక్వల్ టు ఈ 7 అలాగనే రాసుకుంటాం, ఎందుకంటే ఏం చేంజ్ చేయట్లేదు మనం 2. ఓకే, ఇక్కడ చూడండి ఎలిమినేషన్ మెథడ్ చేయాలంటే మనకి ఏదో ఒకటి ఈక్వల్ అయి ఉండాలి. ఈక్వల్ అవ్వాలంటే ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 3 ఉంది. 3 జా 9 అవుతుంది. అంటే ఈక్వేషన్ 1 ని ఇంటూ 3 చేద్దాం. ఓకే, అర్థమైందా? ఈక్వేషన్ 1 ని ఇంటూ 3 చేద్దాం. 3 జా 9x - 3 5 జా 15y ఈక్వల్ టు 3 4 జా 12 కదా. మళ్ళీ సేమ్ ఈక్వేషన్ కిందిది అలాగనే రాసుకుంటాం. ఎందుకు? ఏం చేయనికి రాదు, ఎందుకంటే మనం ఇక్కడ ఈక్వేషన్ ఈక్వల్ చేసుకోవాలి అంతే. ఓకే, 2y ఈక్వల్ టు 7 బై 9x క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ చూడండి మైనస్ ఉన్నప్పుడు ప్లస్, ఇక్కడ ప్లస్ లో ఉంది కాబట్టి మైనస్. బిగ్ సింబల్ దేనికి ఉంది ఇప్పుడు? ఎక్కువ దీనికి ఉంది. అంటే -15 లో కల్లా 2 పోతే 13y ఈక్వల్ టు 12 లో కల్లా 7 పోతే 5. అంటే y ఈక్వల్ టు ఇప్పుడు ఎంత వస్తుంది? 5/13. మామూలుగా రాసుకుంటే దాన్ని ఎలా వస్తుంది? y ఈక్వల్ టు -5/13 కదా. అంటే y ఈక్వల్ టు ఎంత వచ్చింది ఇప్పుడు? -5/13. అంటే మళ్ళీ వాల్యూని తీసుకొని పోయి మనం ఈక్వేషన్ దాంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి ఏం వస్తుంది? x వాల్యూ వస్తుంది అంతే. ఓకే, నేను ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూషన్ చేస్తాను, 1 లో సబ్స్టిట్యూషన్ చేస్తున్నాను. సబ్స్టిట్యూట్ y ఈక్వల్ టు -5/13 ఇన్ ఈక్వేషన్ 1. ఓకే, ఈక్వేషన్ 1 చూడండి, 3x - 5y ఈక్వల్ టు 4 కదా. ఇప్పుడు చూడండి y బదులు మనం ఏం పెట్టాలి? -5/13 పెట్టాలి. ఓకే, 3x - 5, y ఎంత మనకి? -5/13 ఈక్వల్ టు 4. ఇక్కడ చూడండి మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. 5 5 జా 25. ఓకే, వినేటప్పుడు కరెక్ట్ గా విన్నారు అనుకోండి, ఎలాంటి ప్రాబ్లం అని అర్థమవుతుంది. మైనస్ ఏమవుతుంది? ప్లస్. 5 5 జా 25/13 ఈక్వల్ టు 4. ఇది ప్లస్ 25/13. అవతలకు వస్తే ఏమవుతుంది? మైనస్ కదా. అది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు, ఇంకా మ్యాథ్స్ ఇలా చేసుకుంటూ వెళ్ళడమే. 4 - 25/13. ఇప్పుడు చూడండి ఏం చేయాలా? ఎల్సిఎం చేయాలి. అంటే 3x ఈక్వల్ టు ఎల్సిఎం ఎంత వస్తుంది? 13. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 13 4 జా 52 - 25. ఓకే, ఇప్పుడు చూడండి 3x ఈక్వల్ టు 52 లో 25 పోతే 27/13 కదా. మనకి ఇక్కడ చూడండి 3 అనేది ఇంటూ చేసిన అవతలకి పోతే ఏమవుతుంది? డివైడెడ్ బై కదా. అంటే x ఈక్వల్ టు 27/3 ఇంటూ 13. ఎందుకు అలా రాసినానంటే ఇక్కడ చూడండి, ఇక్కడ డివైడ్ చేస్తుంది, ఇంటూ చేస్తుంది, ఇతరులకు పోతే ఏమవుతుంది? డివైడ్. 3 1 జా 3 9 జా. అంటే ఇప్పుడు x ఈక్వల్ టు ఎంత వచ్చింది? 9/13. ఓకే గైస్, అర్థమైందా? ఇప్పుడు చూడండి సొల్యూషన్స్ y ఈక్వల్ టు -5/13, x ఈక్వల్ టు 9/13. ఇప్పుడు మనం ఏం చేయాలి? సబ్స్టిట్యూషన్ మెథడ్ లో కూడా ఇవే ఆన్సర్లు వచ్చినాయి అనుకో, మనం ఆన్సర్ కరెక్ట్ అన్నట్టు. మళ్ళీ ఇంకొకసారి ఇక్కడ చెప్తాడండి, మనకి y వాల్యూ ఎంత? -5/13 కాబట్టి మైనస్ ఏమవుతుంది? ప్లస్. 5 5 జా 25. ఇది మొత్తం ప్లస్ చేస్తుంది కదా. అవతల పోతే ఏమవుతుంది? మైనస్ కదా. ఇప్పుడు ఎల్సిఎం తీసినాను. 13 క్రాస్ మల్టిప్లికేషన్ 13 4 జా 52 - 25 అలాగనే రాసుకున్నాను. ఇక్కడ డినామినేటర్ 1 ఉంటుంది కాబట్టి 125 జా 25. ఓకే, 3 ఇంటూ చేస్తుంది, యూతల పోతే ఏమవుతుంది? డివైడెడ్ బై అందుకే 3 1 జా. నేను ప్రతి ఒక్కటి వీడియో లెంత్ ఎక్కువ ఉండడానికి, ఎక్కువ చెప్పడానికి కొంచెం వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే చాలా మంది పిల్లలు మ్యాథ్స్ రాక 10th లో చాలా మంది ఫెయిల్ అవుతూ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం ప్రతి ఒక్కటి నేను క్లారిటీగా చెప్పడం జరుగుతుంది. ఓకే గైస్, సబ్స్టిట్యూషన్ మెథడ్ సేమ్ మళ్ళీ అలాగనే. గివెన్ ద
pair of linear equations. ఓకే, ఇక్కడ లీనియర్ ఈక్వేషన్ చూడండి, సేమ్ ఇక్కడ ఆల్రెడీ మనం చేంజ్ చేసుకున్నాం కాబట్టి అవే రాసుకున్నాం. 5y ఈక్వల్ టు 4 ఈక్వేషన్ నంబర్ 1. సెకండ్ది 9x మైనస్ 2y ఈక్వల్ టు 7 ఈక్వేషన్ నంబర్ 2. ఓకే, ఫ్రమ్ ఈక్వేషన్ 2 నేను ఈక్వేషన్ 2 తీసుకుంటున్నాను. ఇప్పుడు సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే ఏంది, మనం ఒక వాల్యూని వేరియబుల్ వాల్యూ కనుక్కొని ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూషన్ చేయాలి. ఓకే, 2 అనుకున్నాం అనుకో 1 లో సబ్స్టిట్యూషన్ చేయాలి, 1 అనుకున్నాం అనుకో 2 లో సబ్స్టిట్యూషన్ చేయాలి. ఓకే, ఫ్రమ్ ఈక్వేషన్ 2 9x మైనస్ 2y ఈక్వల్ టు 7 కదా, మనకి y వాల్యూ కావాలి కాబట్టి 9x ఈక్వల్ టు 2y ప్లస్ 7. ఎందుకు ఇది మైనస్ చేస్తున్నాం, తర్వాత ఏమవుతుంది ప్లస్, ఇంకా సేమ్ అలాగే మనకి ఇప్పుడు x వాల్యూ కావాలి కాబట్టి x ఈక్వల్ టు 2y ప్లస్ 7 బై 9 ఇంటూ s న్యూట్రల్ గా ఏమవుతుంది డివైడెడ్ బై కదా, అంటే x ఈక్వల్ టు ఎంత వచ్చింది 2y ప్లస్ 7 బై 9 వచ్చింది. ఇప్పుడు ఈ వాల్యూ తీసుకొని మనం ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సబ్స్టిట్యూట్ x ఈక్వల్ టు 2y ప్లస్ 7 బై 9 ఇన్ ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూషన్ చేయాలి. మనం 2 అనుకున్నాం కాబట్టి 1 లో సబ్స్టిట్యూషన్ చేయాలి. 1 ఏముంది మనకి 3x మైనస్ 5y ఈక్వల్ టు 4 కదా, ఇక్కడ ఉండే x వాల్యూ 3, x ఎంత వచ్చింది మనకి 2y ప్లస్ 7 బై 9 మైనస్ 5y ఈక్వల్ టు 4. ఇక్కడ చూడండి క్యాన్సిలేషన్ 3 1 జా 3 3 జా, ఆన్సర్ ఎంత వచ్చింది 2y ప్లస్ 7 బై 3 మైనస్ 5 ఈక్వల్ టు 4. ఇక్కడ చూడండి మనము 3 అనేది డినామినేటర్ లో ఉంది, మనకు మొత్తం డినామినేటర్ ఈక్వల్ కావాలి కాబట్టి ఇక్కడ చూడండి నేను మొత్తం డినామినేటర్ 3 ఫస్ట్ ఈక్వల్ తీస్తాను. బాగా చూడండి 5 అనేది అలాగనే రాస్తాను, 2y ప్లస్ 7 మైనస్ డినామినేటర్ ఈక్వల్ చేసుకున్నాను అనుకో, నేను మొత్తము న్యూమినేటర్ కూడా ఇంటూ చేయాలి కదా, అంటే 3 5 ఎంత 15y. ఓకే, ఈక్వల్ టు 4. మనకి 3 అనేది డివైడ్ చేస్తున్నాం, అవతల ఏమవుతుంది ఇంటూ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి 2y ప్లస్ 7 మైనస్ 15y ఈక్వల్ టు 4 3 జా, ఇక్కడ చూడండి 3 4 జా 12 కదా 12. ఇప్పుడు చూడండి మనకి y వాల్యూ వస్తుంది. ఓకే, ఇక్కడ మనకి ప్లస్ చేస్తున్నాం, అవతల ఏమవుతుంది మైనస్ అవుతుంది, అంటే 2y మైనస్ 15y ఈక్వల్ టు 12 మైనస్ 7. ఇక్కడ ఏం చేయలేదు, ఈ 7 ప్లస్ చేస్తున్నాం, అవతల ఏమవుతుంది మైనస్ అవుతుంది. 2y లో కల్లా 15y పోతే మైనస్ 13y, చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ అయినప్పుడు ఖచ్చితంగా మైనస్ వస్తుంది. ఓకే, ఈక్వల్ టు 12 కల్లా 7 పోతే 5, అంటే y ఈక్వల్ టు ఎంత వస్తున్నట్టు ఇప్పుడు y ఈక్వల్ టు ఇక్కడ మనకి మైనస్ 13, అవతల పోతే ఏమవుతుంది మైనస్ 13 ఇంటూ చేస్తుంది, అవతల పోతే ఏమవుతుంది డివైడెడ్ బై అవుతుంది, అంటే 5 బై మైనస్ 13, అంటే y ఈక్వల్ టు ఎంత వచ్చింది y ఈక్వల్ టు మైనస్ 5 బై 13. ఇక్కడ కూడా వచ్చిన మైనస్ 5 బై 13, అంటే మనం చేసిన లెక్క కరెక్ట్. ఓకే, నెక్స్ట్ సబ్స్టిట్యూట్ సేమ్ y ఈక్వల్ టు మైనస్ 5 బై 13 ఇన్ ఈక్వేషన్, మన ఇష్టం దేంట్లోనే సబ్స్టిట్యూషన్ చేయొచ్చు. ఓకే, 5 బై 13 మనం దేంట్లోనే ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసి మనం దీంట్లో చేద్దాం. ఓకే, ఈక్వేషన్ 2 సింప్లిఫికేషన్ చేస్తే మనకి ఏమొచ్చింది ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి 9 డివైడ్ చేస్తుంది, ఇతర పోతే ఏమవుతుంది ఇంటూ కదా, అంటే నేను సింప్లిఫికేషన్ అంటే బైలో ఉంది కాబట్టి నేను అలా చేయడం జరుగుతుంది. 2y ప్లస్ 7. ఓకే, అంటే 9x ఈక్వల్ టు 2 ఇంటూ y ఎంత వచ్చింది మనకి 5 బై 13 ప్లస్ 7 కదా, 9x ఈక్వల్ టు 5 2 జా 10 మైనస్ 10 బై 13 ప్లస్ 7. ఇక్కడ చూడండి నేను డినామినేటర్ మొత్తం ఈక్వల్ చేసుకుంటా కాబట్టి ఇక్కడ చూడండి 9x ఈక్వల్ టు 13 క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, 10 1 జా మైనస్ 10 ప్లస్ 13 7 జా 91. ఓకే, ఇక్కడ బిగ్ సింబల్ దేనికి ఉంది 9 కు ఉంది కాబట్టి, అంటే 9x ఈక్వల్ టు ప్లస్ లోనే అంటే 91 లో కల్లా 10 పోతే 81 బై 13 కదా. ఇప్పుడు నాకు 9 అనేది ఇంటూ చేస్తుంది, యూతల పోతే ఏమవుతుంది డివైడెడ్ బై అవుతుంది కదా. ఇక్కడ చూడండి 9 అనేది ఏం చేస్తుంది ఇంటూ, యూతల పోతే ఏమవుతుంది డివైడెడ్ బై, అంటే 9x అంటే x ఈక్వల్ టు 81 బై 9 ఇంటూ 13 కదా. ఇక్కడ చూడండి 9 1 జా 9 9 జా 9 9 జా ఎంత 81, 9 1 జా 9 9 జా 81 వచ్చిందా మనకి 9 బై 13 ఆన్సర్ x ఈక్వల్ టు. ఓకే, అర్థమైందా గైస్ 9 బై 13. ఎప్పటికైనా సరే మ్యాథ్స్ లో క్యాలిక్యులేషన్ నేర్చుకోండి. ఓకే గైస్, ఇంకొక ప్రాబ్లం ఉంది, అదొకటి చెప్తే ఈ వీడియో కంప్లీట్ అయిపోతుంది. ఓకే, మీరు రాసుకోవచ్చు.